చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. మైదా, కార్న్ఫ్లవర్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, నిమ్మరసం, ఉల్లిపాయలు, మిరియాల పొడి, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, బటర్, కొత్తిమీర, రెడ్ అండ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్, బ్రోకలీ అండ్ క్యారెట్ ఏమో సైడ్ మనం పెట్టడానికి తీసుకున్నాం. అలాగే ఫిష్ కావాలి, బోన్లెస్ ఫిష్, బ్రెడ్ క్రమ్స్ మనకు కావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఫిష్ తీసుకొని ఫిష్కి సరిపడా ఉప్పు వేసేయాలి, కాస్త నిమ్మరసం. ఎప్పుడు సీ ఫుడ్కి నిమ్మరసం ఖచ్చితంగా వేయాలండి, అప్పుడే బాగుంటుంది. అలాగే ఇందులో కొద్దిగా మైదా, ఇంకా కార్న్ఫ్లవర్, సింపుల్ కోటింగ్ ఇది. కొంచెం వాటర్ వేద్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఒక డ్రై హ్యాండ్, ఒక వెట్ హ్యాండ్. వెట్ హ్యాండ్తో ఫిష్ని ఇందులో వేసి డ్రై హ్యాండ్తో ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా. సో 2 హ్యాండ్స్ పెడితే మెస్ అవుతుంది. సో దేనికి ఆ హ్యాండ్ సపరేట్గా మెయింటైన్ చేసుకుంటే ఈజీ. మనం ఇందులో వేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మంచిగా పట్టుకుంటుంది. ఇలాగే అన్నీ కోట్ చేసేసుకోవాలి. ఒకటేసారి 2-3 పీసెస్ కూడా మనం వేసేసుకోవచ్చు. మనం కోట్ చేసి పెట్టేసుకున్నాం కదా, హ్యాండ్ వాష్ చేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. సో ఇలా అన్ని కోట్ చేసుకున్న తర్వాత నూనె మటుకి సూపర్ హాట్ ఉండాలి, లేకపోతే కోటింగ్ వెళ్ళిపోతుంది, ఆయిల్లో కలిసిపోతుంది. అందుకే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే మంచి కోటింగ్ పట్టుకుంటుంది అన్నమాట. బ్రెడ్ క్రమ్స్తో ఫ్రై చేసేటప్పుడు చాలామంది మిల్క్ బ్రెడ్ని యూస్ చేస్తారండి. ఎప్పుడైనా శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేయాలి. శాండ్విచ్ బ్రెడ్లో షుగర్ తక్కువ ఉంటుందన్నమాట. సో అది వేస్తే కనుక మనకి ఫ్రైయింగ్కి టైం ఉంటుంది. అదే మిల్క్ బ్రెడ్ని యూస్ చేసామనుకోండి, అందులో షుగర్ ఎక్కువ ఉండడం వల్ల వేసిన వెంటనే బ్రౌన్ అయిపోతుంది. ఇది చూడండి, మేము శాండ్విచ్ బ్రెడ్ యూస్ చేసాము. మెల్లిగా చిన్నగా లోపల ఫిష్ కుక్ అవుతుంది, పైన తొందరగా కలర్ కూడా రాదు. ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఫిష్ ఎక్కువ టైం ఫ్రై అవ్వదండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. కుక్ చేసుకొని తీసేసుకోవాలి. లోపల నుండి ఫిష్లో నుండి వాటర్ బయటికి రాకముందే తీసేయాలి. ఫిష్ని ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ఇందులో మనం బటర్ వేస్తున్నాం. చాలా ఎక్కువ బటర్ వేసేసి ఇందులో వెజిటేబుల్స్ వేస్తున్నాను. జస్ట్ వెజిటేబుల్స్ బటర్లో కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నేను తీసుకుంది అన్సాల్టెడ్ బటర్ కాబట్టి సాల్ట్ వేసాను. ఆల్రెడీ మీరు సాల్ట్ బటర్ తీసుకుంటే సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని చూడండి, డైరెక్ట్గా ఇలా తీసుకుని వెళ్ళి నేను ఫైనల్ ప్లేట్లో సైడ్కి పెట్టేస్తున్నాను. బటర్ని ఆఫ్ చేసేసాను, ఎక్కువ మెల్ట్ అయ్యే లోపల. ఇప్పుడు ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్,
మిక్స్డ్ డ్రై హర్బ్స్, మిరియాల పొడి, అలాగే కొత్తిమీర. మంచి బటర్లో స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. సో జస్ట్ లైట్గా ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫ్రై చేసిన ఫిష్ ముక్కల్ని వేసేయండి. ఇలా వేసేయాలి కంప్లీట్గా. వేసిన తర్వాత జస్ట్ టాస్ చేయాలంటే. టాంగ్స్ తీసుకొని ఫిష్ టెండర్స్ని పెట్టేసుకోవడం. ప్లేస్ చేసేయాలి అంతే. చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ రెడీ అయిపోయాయి. చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ ఫిష్ ని తీసుకొని ఉప్పు, నిమ్మరసం, మైదా పిండి, కార్న్ఫ్లవర్, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని బ్రెడ్ క్రమ్స్ లో ముంచి కోట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అందులో బటర్ కాస్త కరిగిన తర్వాత వెజిటేబుల్స్ ని వేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇదే బటర్ లో ఆనియన్స్, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొత్తిమీర వేసి కాస్త వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పైన కంప్లీట్ గా వేసేసి ఒక్కసారి టాస్ చేసుకుని ప్లేట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిల్లీ గార్లిక్ ఫిష్ టెండర్స్ రెడీ అవుతాయి.